మైనింగ్ అంశం చుట్టూ తెలంగాణలో పొలిటికల్ ప్రకంపనలు వస్తున్నాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన కంపెనీ అడ్డగోలుగా మైనింగ్ చేస్తూ ఇష్టారీతిన దోచుకుంటోందంటూ బీఆర్ఎస్ చేసిన ఆందోళనలతోటి అసెంబ్లీ అట్టుడికింది. అసెంబ్లీకి వెళ్లే ముందు గన్పాక్ దగ్గర నిరసన తెలిపిన బీఆర్ఎస్ సభలోనూ ఆందోళన తెలిపింది. రాఘవ కన్స్ట్రక్షన్స్ పై హౌస్ కమిటీ వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలంటూ నినాదాలు చేసింది గులాబీ పార్టీ. ఈ అంశంపై సిఐడి విచారణకు ప్రభుత్వం ఆదేశించినప్పటికీ హౌస్ కమిటీ వేయాలంటూ బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. అయితే బీఆర్ఎస్ కోరితే సిబిఐ విచారణకైనా సిద్ధమని ప్రభుత్వం ప్రకటించింది. తమ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు హౌస్ కమిటీకి బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోందన్నారు సీఎం రేవంత్. సభ ఏదైతే హౌస్ కమిటీ ఉన్నదో ఈ హౌస్ కమిటీ రికమెండేషన్స్ తిరిగి నేను మళ్ళీ సిబిసిఐడికే పంపాలి అధ్యక్ష. తమరు పంపాల్సింది ఎవరికి? సిబిసిఐడికో ఏసీబీకో ఏదో ఒక ప్రభుత్వ విచారణ సంస్థకే ఇవ్వాలి, లేదా కేంద్ర ప్రభుత్వానికి సిబిఐకి ఇవ్వాలి. సో ఈరోజు హౌస్ కమిటీ బదులు డైరెక్ట్ విచారణకి ఇచ్చినాం. ఈరోజు నిజంగానే ఒకవేళ సిబిసిఐడి మా ఆధ్వర్యంలో ఉంది, ఇందులో న్యాయం జరుగుద్దా జరగదా అని వాళ్ళకి అనుమానం ఉంటే వాళ్ళని అడగమని సిబిఐ కావాలా? సిబిఐ ఎంక్వైరీకి ఇస్తా నేను. మీరు అడగండి. హౌస్ కమిటీ అడిగేది ఏంటంటే హౌస్ కమిటీలోకి హరీష్ రావు గారు రావాలి, హరీష్ రావు గారు రెవెన్యూ మంత్రిని బ్లాక్మెయిల్ చెయ్యాలి, వాళ్ళు ధరణిని అడ్డం పెట్టుకొని కొల్లగొట్టిన భూములను సక్రమం చేసుకోవాలి. ఇది వాళ్ళ ఆలోచన. సిరిసిల్లలో కేటీఆర్ అనుచరులు ఎంతమంది భూములు అక్రమంగా ఆక్రమించుకుంటే కలెక్టర్ అందరినీ జైలుకు తోలిండు, సిరిసిల్ల కలెక్టర్. సో ఈ భూములను కాపాడుకోవడానికి హౌస్ కమిటీలకు వచ్చి మేము ఈ దీంట్లో తప్పుడు నీ మీద ఆరోపణలు చేస్తాము కాబట్టి మీరు మాకు లొంగాలి అనే ఒక ప్రయత్నం ఏదైతే చేస్తారో ఈ ప్రయత్నాలు ఇక్కడ చెల్లవు అధ్యక్ష, ఇక్కడ పప్పులు ఉడకవు అధ్యక్ష. మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, సంబంధించినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్స్ వ్యవహారంపై అసెంబ్లీ రగులుతుంది. 2 రోజుల నుంచి హౌస్ కమిటీ కోసం పట్టుబట్టినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా ఈరోజు సస్పెన్షన్కి గురయ్యారు. దాంతోపాటు కౌశిక్ రెడ్డిని ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేస్తూ ప్రభుత్వం స్పీకర్ నిర్ణయం కూడా తీసుకున్నారు. 2 రోజులుగా కేవలం హౌస్ కమిటీయే కావాలని బీఆర్ఎస్ పోరాడుతుంది. నిన్నంతా కూడా అధికార పక్షం వర్సెస్ ప్రతిపక్షం మాటల యుద్ధం నడిచింది. హరీష్ రావు వర్సెస్ శ్రీధర్ బాబు, హరీష్ రావు వర్సెస్ వివేక్, హరీష్ రావు వర్సెస్ సీఎం, ఇలా రకరకాలుగా మాటల యుద్ధం నడిచింది. ఖచ్చితంగా హౌస్ కమిటీ వేస్తేనే ఇందులో నిజానిజాలు బయటకు వస్తాయని చెప్తూ నిన్నటి నుంచి కూడా అసెంబ్లీలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. పోడియం దగ్గరికి వెళ్తున్నారు, పోడియం దగ్గర కూర్చుంటున్నారు. కంటిన్యూస్గా నినాదాలు ఇస్తూ బీఆర్ఎస్ సభ్యులు సభను నడవనివ్వకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు నిన్నటి నుంచి కూడా హౌస్ కమిటీ కోసం. ఈరోజు కూడా సభ మొదలు కాగానే బీఆర్ఎస్ సభ్యులు మళ్ళీ సేమ్ సీన్ క్రియేట్ చేశారు. స్లోగన్స్ ఇస్తూ సభను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. పదే అధికార పార్టీ రిక్వెస్ట్ చేసింది, అయినప్పటికీ కూడా హౌస్ కమిటీ కావాలనే డిమాండ్ చేశారు. మధ్యలో ఇంకో అడుగు ముందుకేసి 19 ఇష్యూస్కి సంబంధించినటువంటి ఈ మధ్యలో బీఆర్ఎస్ బయటపెట్టినటువంటి 19 కుంభకోణాల్లో కూడా హౌస్ కమిటీస్ వేయాలి, వాటిల్లో కూడా విచారణ జరపాలి అన్నారు. ఇక ప్రతిపక్షంపైకి అధికార పార్టీ దాడి చేసింది, మాటలు యుద్ధం చేసింది. వన్ సైడెడ్గా పూర్తిగా ఈరోజంతా కూడా సభ నడిచింది. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ సభ్యులంతా కూడా మైక్ లేదు, మాట్లాడడానికి అవకాశం లేదు, నిలబడి కూర్చొని స్లోగన్స్ ఇస్తూనే ఉన్నారు. అధికార పార్టీ నుంచి 10ల సంఖ్యలో సభ్యులంతా కూడా మాట్లాడుతూ ఎదురు దాడి చేస్తున్నారు. ముఖ్యమంత్రి చివరిగా కల్పించుకొని సభను సజావుగా నడవనివ్వకపోతే సస్పెండ్ చేయాలని కోరారు. స్పీకర్ కూడా ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. శాసనసభ వ్యవహారాల మంత్రి హరీష్ రావుతో పాటు అక్కడ గొడవ చేస్తున్నటువంటి, ఆందోళన చేస్తున్నటువంటి సభ్యులందరినీ కూడా సస్పెండ్ చేస్తూ సభ నిర్ణయం తీసుకుంది. ఇక రేపు మాత్రమే అసెంబ్లీ చివరి రోజు, అసెంబ్లీ బడ్జెట్ ఆమోదింపజేసే రోజు కాబట్టి ఆ రోజు అసెంబ్లీకి వెళ్ళేటువంటి అవకాశం బీఆర్ఎస్కి లేదు. కాబట్టి ప్యారలల్గా ఏదైనా యాక్టివిటీ చేసేటువంటి ఛాన్స్ కనిపిస్తుంది. పొంగులేటికి సంబంధించినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్, అక్కడ జరుగుతున్నటువంటి క్రషర్ ప్లాంట్స్, ఆ వ్యవహారాలని స్వయంగా వెళ్ళి విజిట్ చేసి ప్రజలకు వివరించడం, లేదంటే తెలంగాణ భవన్లోనే దానికి సంబంధించినటువంటి ప్రెస్ మీట్లు పెట్టడం, లేదా అసెంబ్లీ ముందు గన్ పార్క్ దగ్గర బైఠాయించి నిరసన తెలపడం, ఇలా రకరకాల కార్యక్రమాలను ఆలోచిస్తుంది. ప్రస్తుతానికి తెలంగాణ భవన్లో ఎమ్మెల్యేలందరూ కూడా వరుసగా ప్రెస్ మీట్లు పెడుతున్నారు. కేటీఆర్, హరీష్ రావుతో సహా ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడే కూర్చొని రేపటి కార్యక్రమం కోసం ఆలోచిస్తూ ఉన్నారు. రైట్ రాకేష్. మూవింగ్ టు సెకండ్ న్యూస్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సైగలు చేశారన్న ఆరోపణలతో అసెంబ్లీలో సెగలు మొదలయ్యాయి. సీనియర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతుండగా గన్తో కాల్చి పడేస్తారని కౌశిక్ రెడ్డి సైగలు చేశారన్న ఆరోపణలు రావడం కలకలం రేపింది. కౌశిక్ రెడ్డి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
ఇక ఈ వ్యవహారాన్ని ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేయాలని స్పీకర్ను కోరారు. ఎథిక్స్ కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నియమ నిబంధనలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోమని నేను అడిగాను. ఇది కమిటీ ఆన్ ఎథిక్స్కి వారి వ్యవహార శైలిని ఈ సభలో అన్ని కెమెరాలు ఉన్నాయి. ఈ కెమెరాలలో వారు వ్యవహరించిన తీరు మొత్తం రికార్డ్ అయింది. ఈ అన్ని ఆధారాలను ఈరోజు ఈ సభ ద్వారా మోషన్ మూవ్ చేసి లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ ఆ ఎథిక్స్ కమిటీకి మీరు రెఫర్ చేసి ఎథిక్స్ కమిటీ ఇచ్చే రికమెండేషన్స్ మీద పాడి కౌశిక్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ కమిటీని కూడా, ఇప్పుడు కమిటీ లేదని వారు చెప్పారు, సమయానికి బాగా గుర్తు చేశారు అధ్యక్ష. ఎంబడే ఎథిక్స్ కమిటీని కాన్స్టిట్యూట్ చేసి హరీష్ రావు గారి సూచన మేరకు తక్షణమే ఎథిక్స్ కమిటీని ఈ సభ ముగిసే లోపల మీరు అపాయింట్ చేసి ఈ కేసును దానికి రెఫర్ చేయాల్సిందిగా ఈ సభలో ఒక సత్సాంప్రదాయాన్ని రేపు భవిష్యత్తులో ఏ సభ్యుడైనా ఈ రకంగా బాధ్యతారహితంగా అసభ్యకరంగా అసహించుకునే విధంగా సీనియర్ సభ్యులకు అవమానం జరిగే విధంగా వ్యవహరిస్తే ఏ రకమైన చర్యలు తీసుకుంటామో భవిష్యత్ తరాలకు తెలంగాణ సమాజానికి ఒక దిక్సూచిగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. కడియం శ్రీహరి పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని మంత్రులతో పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. పాడి కౌశిక్ రెడ్డి ఏదైతే ఆయన చేసినటువంటి బాడీ లాంగ్వేజ్ ఒక సీనియర్ శాసనసభ్యుడిపై ఆ వీడియో నిజంగా ఆ వీడియో సభ ముందు చూస్తే అందరూ సభ మొత్తంగా ఎవరు తెలంగాణ ప్రజలు కూడా తలవంచుకుంటారు అధ్యక్ష. ఆ విధంగా ప్రవర్తించినటువంటి పాడి కౌశిక్ రెడ్డిని శాశ్వతంగా ఈ సభ నుంచి ఆయన శాసనసభ్యత్వం రద్దుపరచాలని చెప్పి మా సభ్యులంతా ఏదైతే డిమాండ్ చేసిన అంశాన్ని కూడా మీ ముందు పెడుతూ అధ్యక్ష దయచేసి ఈ విధంగా దళితుల మీద చిన్న చూపు చేసుకుంటూ దళితులను సంపుతాన్ని బెదిరిస్తూ ఆ బాడీ లాంగ్వేజ్ చేసినటువంటి పాడి కౌశిక్ రెడ్డిని ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దుపరచాలని చెప్పి మీ ద్వారా సభను కోరుతున్నా అధ్యక్ష. సభలో కూడా తమకు రక్షణ లేదా అని ప్రశ్నించారు పలువురు ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు. కడియం శ్రీహరి పట్ల కౌశిక్ రెడ్డి ప్రవర్తించిన తీరును కేటీఆర్, హరీష్ రావు, ఇతర బీఆర్ఎస్ నేతలంతా సమర్థిస్తారా అని ప్రశ్నించారు. కడియం శ్రీహరి గారి వైపు చూపిస్తూ మిమ్మల్ని నిన్నిట్లా కాల్చేసే తుఫాను గమనించిన అధ్యక్ష. వీడియో తీయండి, కెమెరా తీయండి అధ్యక్ష. ఇట్లా అధ్యక్ష నేను చూసి గమనిస్తున్నాను అధ్యక్ష. ఇట్లా అంటే మమ్మల్ని దళితులను గిరిజనులకు మాకు శాసనసభలో కూడా రక్షణ లేదు అధ్యక్ష. మమ్మల్ని చట్ట ప్రకారం ఇక్కడ వచ్చినటువంటి మా ఇట్లా వీళ్ళ దాడులు ఇంకా ఇక్కడ కూడా మమ్మల్ని దాడి చేయాలి చంపుతామనేటువంటి బెదిరింపు ప్రవర్తన ఈ సభా సాంప్రదాయం రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారు అధ్యక్ష. పాడి కౌశిక్ రెడ్డి ఆయన ఎన్నికల్లో ఎట్లా గెలుచుండో అందరికీ తెలుసు. ఇవాళ నక్సలైట్ల మాట మనం మర్చిపోయినాం అధ్యక్ష. ఇవాళ పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీ నక్సలైట్ గా మారిండు, అధ్యక్ష. తప్పకుండా మా డిమాండ్ ఇక్కడ దళితులు గిరిజనులు అట్లాగే ఆదివాసీల పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఆయనను రిమైనింగ్ టర్ములో రిమైనింగ్ కాలం అంతా కూడా బర్తరఫ్ చేయాలి. అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రం కౌశిక్ రెడ్డి ఎలాంటి తప్పు చేయలేదని చెప్తోంది. ఎథిక్స్ కమిటీ చర్యలంటూ తీసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైనే తీసుకోవాలన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. సభ జరిగినప్పుడు ఆర్డర్లు లేనప్పుడు చాలా అంశాలు జరుగుతుంటాయి, కానీ ప్రొసీజర్స్ ఏంది, రూల్స్ రెగ్యులేషన్స్ ఏంది, మైక్ అవకాశం ఇచ్చినప్పుడు దాంట్లో ఏమైనా వల్గర్గా మాట్లాడినటువంటి సందర్భాలు వచ్చినప్పుడు ఎథిక్స్ కమిటీ అని ఇంకో కమిటీ అని చెప్పి రెఫర్ చేస్తారు. ఇప్పుడు దీని ఎథిక్స్ కమిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గడిచిన 2.5 సంవత్సరాల నుంచి అసెంబ్లీలో ఏ కమిటీలు లేవు. కౌశిక్ ఆయన స్పీకర్ గారు పర్మిషన్ ఇవ్వలే, ఆయన మాట్లాడలే. ఏదో అక్కడ ఉన్నప్పుడు మరి మీరు అఫీషియల్గా ముఖ్యమంత్రి గారు పండబెట్టి మమ్మల్ని తొక్కుతా అంటే మరి ఎథిక్స్ కమిటీ పంపించాలి కదా, అది కూడా పంపించాలి కదా. దయచేసి నేను లెజిస్లేచర్ అఫేర్ మినిస్టర్ గారిని చెప్తున్నా, మీరైతే రెఫర్ చేసినరో మరి పండబెట్టి తొక్కుడు, గోటీలు ఆడుకునుడు, మరి పేగులు తీసి మెడలు వేసుకున్నాడు, ఇవన్నీ కూడా ఎథిక్స్ కమిటీ పంపేయండి.
రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి విద్యాసాగర్ ఉన్నారు. విద్యాసాగర్, అసలు అసెంబ్లీలో కడియం శ్రీహరి పట్ల ఎందుకని అలా అనుచితంగా ప్రవర్తించారు కౌశిక్ రెడ్డి? ప్రస్తుతం కౌశిక్ రెడ్డి ప్రవర్తన చూసి ఆయన తీరును నిరసిస్తూ ఆయన బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తుంది. సో వాట్ నెక్స్ట్? ఎస్, ఈరోజు అసెంబ్లీలో ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ మీద హౌస్ కమిటీ వేయాలంటూ బీఆర్ఎస్ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి సమయంలో కౌశిక్ రెడ్డి కడియం శ్రీహరికి మైక్ ఇచ్చిన తర్వాత కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరుతోటి ఒక్కసారిగా సభ అంతా డైవర్ట్ అయినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే కడియం శ్రీహరి మాట్లాడుతున్నటువంటి సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆయన వైపు చేతులను గన్ను రూపంలో అంటే గన్ లాగా పెట్టి ఫైర్ చేస్తున్నట్టుగా సైన్ చేశారు, ఆ సిగ్నల్ అనేది ఇచ్చారు. దీన్ని ఒక సీనియర్ శాసనసభ్యుడు దళిత నేత పట్ల ఇది ఒక అసభ్యంగా అవమానకరంగా చూడాల్సిందే అంటూ కాంగ్రెస్ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు ఒక్కసారిగా విరుచుకుపడినటువంటి పరిస్థితి మనకి ఈరోజు సభలో కనిపించింది. ముఖ్యంగా ఒక సీనియర్ శాసనసభ్యుని పట్ల పాడి కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరును అటు బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు ఖండించాలంటూ ఆ మంత్రులు కోరారు. ఈ నేపథ్యంలోనే అందరూ స్పీకర్తో సహా అందరూ కూడా ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కూడా పాడి కౌశిక్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి చూపించినటువంటి సిగ్నల్ ఏవైతే ఉన్నాయో అవి గన్ను రూపంలో పెట్టి నేను కాల్ చేస్తానన్న తరహాలో కనిపించాయంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్తుంటే ఇక్కడ బీఆర్ఎస్ వర్షన్ మాత్రం మరొక డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కడియం శ్రీహరి మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన ఏ పార్టీ అన్నటువంటి ఉద్దేశంతో ఎమ్మెల్యేగా ఫైట్ చేద్దామన్న తరహాలో తాను సిగ్నల్ చేశానంటూ పాడి కౌశిక్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి తప్ప ఎక్కడా కూడా ఇతరులను కించపరిచే రీతిలో తాను ఆ సిగ్నల్స్ ఇవ్వలేదంటూ కూడా పాడి కౌశిక్ రెడ్డి బయటకు వచ్చిన తర్వాత చెప్తూ వెళ్లారు. ఇదే తరహాలో కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ నేతలు కూడా మాట్లాడుతూ ఒక సభను డైవర్ట్ చేయడానికే ఈ ఇష్యూను వాడుకుంటున్నారు. ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇష్యూను అంతా కూడా డైవర్ట్ చేసి ఆయన కాపాడాలన్న తాపత్రయంతో సీఎం రేవంత్ రెడ్డి సభను డైవర్ట్ చేశారంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక ఈ కౌశిక్ రెడ్డి విషయంలో సీఎం రేవంత్ రెడ్డితో సహా ఇతర కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు చేసినటువంటి సూచనల ఆధారంగా స్పీకర్ ఇది ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేస్తున్నామంటూ కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో ఎథిక్స్ కమిటీలో ఈ యొక్క వీడియో ఫుటేజ్లు పరిశీలించిన తర్వాత కౌశిక్ రెడ్డి మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అన్నది కొంత ఉత్కంఠగా మారింది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అక్కడ కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేల మీద గతంలో ఇదే తరహాలో అనర్హత వేటు వేయడము, ఆ తర్వాత వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఆ అనర్హత వేటును తప్పించుకోవడం కూడా జరిగింది. ఇదే ఈ రోజంతా కూడా ఉత్కంఠగా చర్చ జరుగుతున్న సమయంలో కౌశిక్ రెడ్డి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారంటే ఇప్పుడు స్పీకర్ ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేశారు కాబట్టి ఎథిక్స్ కమిటీలో ఎలాంటి నిర్ణయం తీసుకొని ఆయన మీద చర్యలు తీసుకుంటారన్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ విద్యాసాగర్. ఇక శ్రీకాకుళం జిల్లాలో మూలపేట పోర్టు వ్యవహారం మళ్లీ పొలిటికల్ ఫ్రేమ్ లోకి వచ్చింది. వైసీపీ హయాంలో గ్రీన్ ఫీల్డ్ గా ప్రాజెక్ట్ గా అభివృద్ధి చేసిన మూలపేట పోర్టుని కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు వైసీపీ నేతలు. రేపు మూల పోర్టు సందర్శనకి పిలుపునిచ్చారు. బహిరంగ సభ కూడా నిర్వహించాలని నిర్ణయించారు. అయితే వైసీపీ పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఇప్పటికే మూలపేట దగ్గర భారీగా బలగాల్ని మోహరించారు. పోర్టు సందర్శనకి అనుమతి లేదన్నారు. కానీ నవ్వుకోట జంక్షన్ వద్ద జరగబోయే బహిరంగ సభకి పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఎటువంటి ఆంక్షలతో కూడిన పర్మిషన్ ఇచ్చారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంటే రేపు మన మూలపేట పోర్టుకు పోదాం పదండి అనేటువంటి కార్యక్రమానికి వైసీపీ శ్రీకారం చుట్టింది. దీనికి మొత్తం ఉత్తరాంధ్ర జిల్లాలన్నిటి నుంచి కూడా వైసీపీ నేతలు శ్రేణులంతా కూడా భారీ ర్యాలీగా మూలపేట పోర్టుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయించే దీనికి అంటే ఇప్పుడు ఏదైతే క్రెడిట్ వార్ జరుగుతుందో ఈ ప్రతి ప్రాజెక్టుకు మా హయాంలో చేపట్టామనేటువంటి క్రెడిట్ వార్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో దానికి చెక్ పెట్టే విధంగా వైసీపీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలోనే ఉత్తరాంధ్ర జిల్లాలన్నిటి నుంచి కూడా వైసీపీ శ్రేణులంతా కూడా కదిలి వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే వైసీపీ హయాంలోనే మూలపేట పోర్టుకి శంకుస్థాపన జరిగి 65% మేర పనులు పూర్తయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా కూటమి ప్రభుత్వంలో మాత్రం ఇప్పటికీ వాటి పనులు అక్కడే ఆగిపోయి దానిపై దృష్టి పెట్టట్లేదు. ఈ ప్రాజెక్టు కనుక పూర్తయితే ప్రపంచ పటంలో శ్రీకాకుళం అనేటువంటిది ఫోకస్ అవుతుంది అని చెప్పేసి వైసీపీ శ్రేణులు చెప్తున్నాయి. అయితే పనులను పరిశీలించడంతో పాటు ఆ యొక్క లోపాలు ఎక్కడ జరుగుతున్నాయి, ఎందుకు తాత్సారం జరుగుతుంది, తమ హయాంలో ఎంత వేగంగా జరిగాయి
పనులు అనేటువంటివి కూడా ప్రజలకు వివరించే విధంగా అక్కడ బహిరంగ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టబోతున్నారు. అయితే ఈ 2 కార్యక్రమాలు అంటే మొదట పోర్టును సందర్శించి అక్కడ పనులు పరిశీలించి అనంతరం బహిరంగ సభ కూడా నౌపడ అంటే ఏదైతే ఆ పోర్టుకు సంబంధించినటువంటి R&R కాలనీ ఉందో ఆ సమీపంలోని నౌపడ జంక్షన్ వద్ద బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అయితే పోలీసులకి దరఖాస్తు చేసుకున్నప్పటికీ కూడా ఉదయం వరకు కూడా ఒక ఉత్కంఠ అయితే కొనసాగింది. ఎటువంటి అనుమతులు అయితే ఉదయం వరకు కూడా పోలీసుల నుంచి రాలేదు. అయితే ఎట్టకేలకు కొద్దిసేపటి క్రిందటే అటు పోర్టు సందర్శనకైతే అనుమతి ఇవ్వకపోయినప్పటికీ కూడా బహిరంగ సభ వరకు మాత్రం అనుమతిస్తూ పోలీసులు ఆదేశాలు అయితే జారీ చేశారు. అయినప్పటికీ కూడా ఎక్కడికక్కడ పోలీసులు మోహరిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏమైనా పార్టీ శ్రేణులను కట్టడి చేస్తారనేటువంటి అనుమానాలు కూడా ఇటు వైసీపీ శ్రేణుల నుంచి వ్యక్తమవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా తమ హయాంలో చేపట్టినటువంటి కార్యక్రమం ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమం అని దీన్ని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమానికి వైసీపీ శ్రీకారం చుడుతోంది. థ్యాంక్ యూ శ్రీనివాస్. కమింగ్ టు 4th న్యూస్. ఒక్క ఛాన్స్ ప్లీజ్ ఎంతో పాపులర్ అయిన తెలుగు సినిమా డైలాగ్ తమిళనాడు రాజకీయాల్లో తెరపైకి వచ్చింది. ఎందరికో అవకాశం ఇచ్చారు. తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వమని తమిళనాడు ప్రజల్ని కోరారు టీవీకే చీఫ్ విజయ్. తాను కావాలో స్టాలిన్ కావాలో తేల్చుకోవాలన్నారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, 2 ప్లేసెస్ నుంచి టీవీకే పార్టీ చీఫ్ విజయ్ పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారు. మరి తమిళనాడు రాజకీయాల్లో ఇది బిగ్ ప్లాన్ గా భావించొచ్చా? అంటే ఖచ్చితంగా విజయమే లక్ష్యంగానే టీవీకే అధినేత విజయ్ ముందు నుంచి కూడా ప్రకటించాడు. కాబట్టి ఈరోజు కూడా మేనిఫెస్టోలో కూడా చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి. మరోవైపు ప్రకటించిన జాబితా 230 స్థానాలకు ఒకేసారి విడుదల చేయడం అది 2 రోజుల క్రితమే చేయాల్సి ఉంది. అయితే ఎన్నికల సంఘం నుంచి వచ్చినటువంటి అనుమతుల్లో ఆలస్యం కావడము, అతను రేపటి నుంచి ఎన్నికల ప్రచారంలోకి వెళ్ళాలి. కాబట్టి ఈరోజు 234 స్థానాలకు అభ్యర్థులను ఒక్కసారిగానే విడుదల చేశారు. ఆ విడుదల చేసిన జాబితాలో యువతకు ప్రాధాన్యత ఇచ్చాడు, మహిళలకు ప్రాధాన్యత ఇచ్చాడు, మరోవైపు కొత్త వారికి ప్రాధాన్యత ఇచ్చాడు. తాను 2 చోట్ల పోటీ చేస్తున్నట్టు అంటే ప్రత్యేకించి చెన్నై ప్రాంతంలో చెన్నైలో డిఎంకే దాదాపుగా 16 స్థానాలు అక్కడ అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. ఈ 16 స్థానాల్లో డిఎంకే చాలా బలంగా ఉంది. కాబట్టి ఆ స్థానం నుంచి పెరంబూరు నుంచి తాను పోటీ చేస్తే ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన అక్కడ పోటీ చేశాడు. అయితే కీలకంగా ప్రత్యేకించి ఆయన మేనిఫెస్టోల విషయంలో ప్రత్యేకించి యువతను ఆకట్టుకునే విధంగా మేనిఫెస్టో ఉండబోతుంది. ప్రత్యేకించి యూత్ ఓటర్స్ను టార్గెట్ చేస్తూనే రేపు ఎన్నికల ప్రచారం పోతున్నటువంటి విజయ్ డిఎంకేతో పాటు అన్నా డిఎంకేని టార్గెట్ చేస్తూనే ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నాడు. అయితే రేపటి నుంచి జరిగే పెరంబూరు నుంచే ప్రారంభమవుతుంది. కాబట్టి యూత్ ఓటర్స్ని అట్రాక్ట్ చేస్తూ ఏ రకమైనటువంటి సంచలనాన్ని విజయ్ తమిళనాడు ఎన్నికల్లో చూపిస్తాడో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ రాజు.